హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈ రోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. హౌ యూ? ఫైన్. ఓకే. యాక్చువల్లీ మనకి మెగా కుటుంబాల్లో పెళ్ళిళ్ళు అచ్చరావు అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంటుంది అనమాట. సో వారసులేమో ఆ కుటుంబ గౌరవాన్ని ఎత్తుకు తీసుకెళ్తుంటే వారసురాళ్ళు మాత్రం ఆ కుటుంబ గౌరవాన్ని దించేస్తున్నారు. సో రీసెంట్గా ఏంటంటే నిహారిక చైతన్య పెళ్లి చేసుకుని చాలా బాగా కలుసున్నారు అనుకుంటున్న టైంలో వీళ్ళు విడిపోతున్నారు, డివోర్స్ తీసుకుంటున్నారు అనే టాక్స్ వినిపించాయి. అది నిజమని మనకు ఒక క్లారిటీ ఇవ్వడానికి వీళ్ళ కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగినా చైతన్య ఫ్యామిలీ వాళ్ళు విడిగా కనిపిస్తున్నారు, అసలు కనిపించట్లేదు. సో ఇవి క్లారిటీ వచ్చేసింది. ఇంకా సో రీసెంట్గా ఏంటి అంటే చైతన్య ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు, ఒక ప్లేస్కి వెళ్ళి నేను గడిపాను అనేసి. దాని మీద కొన్ని ఎక్కువ ట్రోల్స్ అండ్ మరింత ఎగ్జైట్మెంట్ అయితే పెరిగిపోయింది వీళ్ళ డివోర్స్ కేసు మీద. అసలు వాట్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్? ఇది విపసన. యాక్చువల్గా మనం ఆన్లైన్లో కొడితే వచ్చేస్తుంది. మంచి ఆర్గనైజేషన్. 10 days కోర్స్ అనమాట ఇది. మెడిటేషన్ కోర్స్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ డే ఒక 2 to 4 PM ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. 10 రోజులు మెడిటేషన్. నెక్స్ట్ ఎండింగ్ రోజు 11th డే మార్నింగ్ 7:30 AMకి నేను బయటకు వదిలేస్తాను. ఫోన్ ఉండదు, ఏమీ ఉండవు నీ దగ్గర. అండ్ లోపల నీతో ఎవరు మాట్లాడరు, ఉంటారు నీ పక్క నుంచి ఒక ఆవిడ వెళ్తూ ఉంటుంది, నువ్వు ఆవిడతో మాట్లాడదు, ఆవిడ నీతో మాట్లాడవద్దు. చూడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ కాసేపు కూర్చొని ఇసుకలో ముగ్గులు వేసుకోవడం, లేకపోతే ఏదన్నా ఆకులు చించడం, గాల్లో ఏదేదో ఆలోచించుకోవడం, ఈ టైప్ ఆఫ్ వెళ్తా అంటే అదొక టైప్ ఆఫ్ మెడిటేషన్ అంటే బయట నీకు ఎప్పుడైనా సరే ఒక మనిషికి చాలా బాధాకరమైన సంఘటనలు జరిగినప్పుడు కానీ ఇంకా ఏమైనా నేను ఇది మర్చిపోవాలనుకుంటున్నాను అనే టైప్ సిచ్యువేషన్కి ద బెస్ట్ ట్రీట్మెంట్ మెడిటేషన్ ట్రీట్మెంట్ విపసన అని చెప్పుకోవాలి. అంటే ఎట్లా అంటే ఒక టైప్ ఆఫ్ మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందంటే, ఇంత జరిగింది ఇంకెందుకు నేను బ్రతికి, ఇంకా నేను చచ్చిపోవాలనిపిస్తుంది, వద్దులే నాకు ఈ లోకం వద్దు, ఏమొద్దు అంటే ఇంకా మనిషి అయితే చావా బ్రతుక అనే సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ది బెస్ట్ రెమెడీ. జీరో అంతే. ఇంకా కనీసం బిగ్ బాస్ హౌస్ అన్నా కనీసం పక్కోడితో మాట్లాడి కనీసం పోట్లాడతావు కదా. మాట్లాడొద్దా? నువ్వు మాట్లాడినా వాడు నీతో మాట్లాడు. నువ్వు ఆడ కూర్చుంటావు అంతే. కాసేపు అలా కొంచెం ఎండలో ఉంటావు, కాసేపు నీడలో ఉంటావు, చెట్టు కింద ఉంటావు. అక్కడికి వెళ్ళి పుస్తకాలు కూడా ఉండవు, ఏం ఉండవు. అంటే నిన్ను ఎంగేజ్ చేసేది నీ ప్రకృతే. నువ్వు దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తావో అలా ఎంజాయ్ చేయి. అట్లా ఆ రకంగా అంటే చాలామంది గతాన్ని ఏదైనా ఉంటే మర్చిపోవడానికి పుస్తకాలు చదువుతారు, లేకపోతే ఈషా ఫౌండేషన్కి 2 రోజులు మెడిటేషన్ చేసి అమ్మయ్య అయిపోయింది అనుకుంటారు. మళ్ళీ వస్తే అదే ప్రాబ్లం అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకొంతమంది యోగా జాయిన్ అవుతారు, కొంతమంది సూసైడ్ చేసుకోవాలనుకుంటారు. బేసిక్గా నేను సూసైడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు సలహా ఇస్తా. ఎలాగో చావాలనుకున్నావు కదా, అదేదో ఎదురు తిరిగి పోరాడవచ్చు కదా, బెటర్ కదా. ఏదో నువ్వు ఎట్లా చావాలనుకున్నావు, ఇప్పుడు చావకు, ఊరికే చేస్తే బాగోదు. ఎదురు తిరిగి పోరాడి తర్వాత చావు, అప్పుడు నీకు చావాలనిపించదు, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఈయన కూడా కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఎదురు తిరిగే సిచ్యువేషన్లోనే ఉన్నా లేకున్నా కూడా అట్లాంటి వాళ్ళు కూడా దీనికి మించి కూడా ఇంకేమైనా చేయాలంటే విపసనకి వెళ్ళొచ్చు. సో ఈయన ఏం చేశాడంటే, ఇప్పుడు సిద్ధు అంటున్నా, ఈయన పేరు చైతన్య జొన్నలగడ్డ. ఇతనికి నాకు సిద్ధు జొన్నలగడ్డ గుర్తొస్తాడు వీళ్ళ ఇంటి పేరు చూస్తే. సో ఏమైందో తెలియదు, ఏం జరిగిందో మనకు తెలియదు. కాకపోతే వీళ్ళిద్దరు సపరేట్ అయ్యారని మాత్రం, అంటే విడిగా ఉంటున్నారని తెలుసు. సపరేట్ అనే పదం కూడా మనం వాడొద్దు, ఎందుకంటే వాళ్ళేం విడాకులు తీసుకున్నట్టు మనకు చెప్పాల. సో వీ షుడ్ నాట్ క్లెయిమ్. దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఏంటంటే ఆల్రెడీ ఇన్స్టాలో ఆయన ఇవి అన్నీ కత్తిరిస్తే ఆమె కూడా ఈయన అన్నీ డిలీట్ చేసేసింది. సో వీ బోత్ ఆర్ అని. ఈ గొడవలు ఎప్పటి నుంచి వచ్చాయి అంటే, బయట ఉన్న రూమర్స్, పబ్లిక్ డొమైన్స్లో ఉన్న రూమర్స్ ఏంటంటే, ఒకసారి పబ్లో డ్రగ్స్ కేసులో నిహారిక ఏదో కేసులో దొరికినప్పుడు మీడియా బాగా హైలైట్ చేసింది ఈవిడ డ్రగ్స్ అని చెప్పినప్పుడు. అప్పుడు ఆయన కొంచెం గట్టిగానే నువ్వు ఇంకెప్పుడు ఇట్లా వెళ్ళకూడదు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, మీ సినిమా వాళ్ళందరూ ఇంతే, ఆ రకంగా ఏదో అన్నాడు అన్నట్టు ఈమె కొంచెం హర్ట్ అయ్యి దూరం వెళ్ళింది. ఆ దూరం కాస్త ఒకసారి వీళ్ళ అపార్ట్మెంట్లో గొడవ అయింది. ఆ దూరం కాస్త ఇంకా పెరిగి విడిపోయే వరకు వచ్చింది.
అని జనాలు చెప్పుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ అబ్బాయి ఇంతకుముందు వెళ్ళాక వీళ్ళిద్దరు కలిసి తిరుమలకి వెళ్ళారు. మొన్న ఆయన వాళ్ళ డాడీతో తిరుమలకి వెళ్ళాడు. అయినా అక్కడ కూడా ఆయనకి పీస్నెస్ ఏం రాలా. సో ఏం చేద్దామని చెప్పి విపసనలో జాయిన్ అయ్యాడు. అంటే ఆ స్ట్రగ్లింగ్ నుంచి సేమ్ ఇప్పుడు ఈయన ఎలా అయితే ఉన్నాడో, ఇంకొక ఎగ్జాంపుల్ నేను కళ్యాణ్ దేవ్ గురించి చెప్తాను. సేమ్ ఆయన కూడా శ్రీజాతో దూరంగా ఉంటున్నాడని మనకు తెలిసింది. ఐ మిస్ యూ మై డాటర్, ఐ మిస్ యూ మై డాటర్ అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి ఫోటోలు ఎప్పుడు పెడతా ఉంటారు. యాక్చువల్గా ఇఫ్ హీ వాంట్ టు ఫైట్, చట్ట ప్రకారంగా అతను వెళ్ళి కూతుర్ని ఎత్తుకొని తెచ్చుకునే హక్కు ఆయనకు ఉంది, ఎవడు ఆపడానికి లేదు. కాకపోతే అయినా సరే ఈయన సఫర్ అవుతున్నాడు ఆమెను కలవడానికి. అంటే ఎవరు ఆ కూతుర్ని ఆయన కలవనివ్వట్లేదు అనేది మనకు అర్థమైపోతుంది. అంత పెయిన్, అంత సఫర్ అవుతున్నాడు. మరి ఆయన వేరే లోకంలో ఇన్స్టాగ్రామ్లో బతికేస్తున్నాడు. ఆయన కూడా విపసనకి వెళ్తే మేబీ హీమే ఇలా వెళ్ళడంలో కూడా మనకు తెలియదు. అంటిల్ అండ్ అన్లెస్ ఈయన జొన్నలగడ్డ పోస్ట్ చేశాడు కాబట్టి వీ నో దట్. సో దాంతో మనకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఈయన ఒక చాలా స్ట్రగుల్, ఒక పెయిన్కి గురయ్యాడు. అయ్యి దాన్ని రికవర్ చేసుకునే పద్ధతిలో రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ అటెండ్ అవుతున్నాడు అని చెప్పేసి, రకరకాల టాస్క్లు అన్నీ చేస్తున్నాడు అని చెప్పి మనకు అర్థమైపోయింది. అదేవిధంగా సోషల్ మీడియాలో రీసెంట్గా వచ్చే పోస్ట్స్లో ఏమని పెడుతున్నారంటే, మెగా కుటుంబంలో అల్లుళ్ళని ఎంత దారుణంగా ప్రవర్తిస్తారా అల్లుళ్ళతో, అందుకే అల్లుళ్ళు ఉండలేకపోతున్నారా అంటూ కూడా ట్రోల్స్ వస్తున్నాయి. ఇది నిజమేనా? అంటే నిజంగానే అంత ఘోరంగా ట్రీట్ చేస్తారా? ఇట్లా అనుకుంటా ఇప్పుడున్న జనరేషన్ వదిలేస్తే పాత జనరేషన్, సాయి ధరమ్ తేజ్ వాళ్ళ మదర్ కూడా ఇంతకుముందు అది చేసుకున్న ఆయనతో, ఆయన పంజా ప్రొడ్యూసర్ అనుకుంటా, ఆయనతో విడాకులు అయింది. తర్వాత మొన్న రీసెంట్లీ ఇంకో డాక్టర్ని సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. అండ్ సుస్మితకి ఉదయ్ కిరణ్తో ఎంగేజ్మెంట్ అయ్యి తర్వాత అది ఏదో రకంగా క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ శ్రీజ ఏం చేసింది, ఇంట్లోకి వెళ్ళిపోయి వేరే అబ్బాయితో ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ వీళ్ళతో సెకండ్ మ్యారేజ్ చేసి ఇప్పుడు అతనితోనూ దూరంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇతన్ని చూసాం, జొన్నలగడ్డని. ఈ విషయంలో సోషల్ మీడియాలో ఉన్న రూమర్స్ ఏంటంటే మెగా ఫ్యామిలీలో అల్లుళ్ళని చాలా ఇదిగా చూస్తారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే అబ్బాయి హీరోలందరూ మెగా హీరోలు, కూతుర్లేమో ఇంటి పరువు తీసేలాగే ఉన్నారు ఎవరిని చూసినా సరే. ఇక మెగా అల్లుళ్ళు అంటే వాళ్ళని వీళ్ళు హీరోలుగా యాక్సెప్ట్ చేయలేకపోతారు. అంటే కొడుకులతో సమానంగా హీరోల్లో ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారేమో అనేది అభిప్రాయం బయట వ్యక్తం అవుతుంది. బట్ అలా అనుకుంటే కూడా ఈయన కూడా 2-3 సినిమాలు చేశాడు. బట్ మంచి యాక్టర్, ఒడ్డు పొడుగు బాగుంటాడు, మంచి సినిమాలు చేశాడు, డైలాగ్ డెలివరీ బాగుంటుంది, డ్యాన్స్ చాలా బాగా చేస్తాడు, యాక్టింగ్ అంతకన్నా బాగా చేస్తాడు, రూపం కూడా చాలా బాగుంటుంది అబ్బాయి. ఎక్కడ నెగిటివ్ షేడ్స్ అయితే ఉండవు. మరి ఏంటో ఎక్కడ గొడవలు వస్తున్నాయో ఏమవుతాయి, ఇక అది వాళ్ళకే తెలియాలి. అది గొడవలు ఉన్నాయా లేదా అని కూడా వాళ్ళు చెప్పకుండా మనము క్లెయిమ్ చేయడం కూడా నేరమే. కాకపోతే దూరంగా ఉంటున్నారు అనేది మాత్రం ఆల్మోస్ట్ సోషల్ మీడియా వేదికగా అందరూ నమ్మిన నిజం. మనం కూడా అదే నమ్ముతున్నాం. వై బికాజ్ ఈవెన్ వీఆర్ ఆల్సో ఫాలోయింగ్ ద సేమ్. సో అట్లా చూసుకుంటే మేబీ వాళ్ళ ఇంట్లో ఏమన్నా వివక్షకు గురవుతున్నారా, లేకపోతే వీళ్ళని ఏమన్నా అంటరాని వాళ్ళలాగా దూరంలాగా చేస్తున్నారా, లేకపోతే ఇల్లరికం తెచ్చుకుంటే వీళ్ళకి అది నచ్చట్లేదా, ఇండిపెండెన్స్ ఇవ్వట్లేదా అనేది ఇక వాళ్ళకి తెలుసు. కానీ బయటికి వచ్చాక మాత్రం నేను ముగ్గురు సఫరింగ్లు చూసాం. ఒకటి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో నాకు తెలియదు. పెళ్ళైనాక కూడా ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, సినిమాలు లేక సినిమాలు రాక. మరి అక్కడ ఏమైందో తెలియదు. నెక్స్ట్ కళ్యాణ్ దేవ్ పాపం కూతురికి దూరమై ఆయన మనోవేదన మనం రోజు చూస్తున్నాం. ఇన్స్టాలో ప్రతి పోస్ట్ నిన్న కూడా ఏదో పెట్టాడు. నెక్స్ట్ ఇప్పుడు జొన్నలగడ్డ మైండ్ ఏంటిది ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవడానికి మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఎక్కడెక్కడెక్కడికో తిరుగుతున్నాడు పాపం. మరి ఇంకా ఆయన ఇంకా టూర్స్కి వెళ్తున్నాడు. ఏదో మరి ఆయనకన్నా కొంచెం పీస్ఫుల్నెస్ దొరికిందో లేదో మనకు తెలియదు. కానీ ఇట్లా అవుతున్నారు ఒక్కొక్కరు. మరి వీళ్ళు ఈ పెయిన్ నుంచి ఎప్పుడు బయటికి వస్తే కానీ అప్పుడు మనకు అసలు విషయాలు అనేవి తెలియదు. లేదా ఇన్ కేస్ ఈ అబ్బాయిలు వేరే ఎవరినన్నా రెండో పెళ్లి చేసుకున్న ఇన్ కేస్ మనకి క్లారిటీ వస్తుంది, ఓహో నిజంగానే విడిపోయారు. ఇది సంగతి. ఆ విపాసన కాస్ట్ ఎంత ఉండొచ్చు సార్? కాస్ట్ ఏమి ఉండదు, అది ఫ్రీ. ఓకే, ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసొద్దాం. నీకన్నీ కష్టాలు ఏమొచ్చు? నాకు కష్టాలు ఏం లేవు. ఎప్పుడన్నా కష్టం వస్తే వెళ్ళాలి కదా, ముందే ఎక్స్పీరియన్స్ చేసి బాగుంటుందంటే వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళదు కదా. కాస్ట్ ఏం లేదు, వాళ్ళు మెంటల్ పీస్నే ఇస్తారు. అండ్ ఇన్ కేస్ నీకేమైనా రిఫ్రెష్మెంట్ అక్కడ ఎంత వాళ్ళకి ఏమైనా ఇచ్చి రావచ్చు, వాళ్ళు కూడా మెయింటెనెన్స్కి ఉపయోగపడుతుంది. అది రూల్ ఏం లేదు, సేమ్ మన చిలుకూరు బాలాజీ టెంపుల్ లాగా అంతే.
థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much. సో చూసారు కదా, ఇది వాటి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.